నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే మనందరి లైఫ్లో డబ్బు కావాలి, కానీ డబ్బు రావాలంటే కొంతమందికి చాలా గగనంగా మారుతుంది. దీని వలన మనము టెన్షన్ వాతావరణం అనేది చాలా ఫ్యామిలీలో నెలకొంటుంది. కానీ ఒక మొబైల్ నంబర్ వలన మనకు మనీ రావట్లేదు. ఇది సింపుల్ విషయమే అయినా కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నట్టు. ఒక చిన్న నంబర్ గురించి చెప్తాను. మీ మొబైల్ నంబర్లో ఇలా ఉంటే మీకు మనీ ప్రాబ్లమ్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీ నంబర్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి నంబర్స్ ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని జాగ్రత్త పడమనండి. ఈ నంబర్తో మీకు చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది. సింపుల్గా చెప్తాను, ఒకసారి చూడండి. మనందరికీ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో మనీ కావాలి. ఈ మనీ ఎలా వస్తుంది? కానీ ఈ నంబర్ ఉండడం వలన మనీ అనేది రాదు. ఏంటి అసలు? మనకు మన లైఫ్లో కొన్ని నంబర్ ఎక్కడొచ్చినా సరే దానివల్ల డిస్టర్బ్ కావాల్సిందే. ముఖ్యంగా మన లైఫ్లో మొబైల్ నంబర్ చాలా స్పెషల్. ఆ తర్వాత ఆరా ఎనర్జీస్ కూడా చాలా స్పెషల్. ఈ ఆరా ఎనర్జీస్ వలన మనము మన లైఫ్లో ఒక 10 to 15 years మన లైఫ్ని పెంచుకున్నట్టు ఇది చూసుకోండి. అలాగే ఒక మ్యారేజ్ డేట్, ఈ మ్యారేజ్ డేట్ వలన కూడా మనము ఇబ్బంది పడాలి. దీని వలన చాలా టెన్షన్ వాతావరణం అనేది జరుగుతుంది. మీరు మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయేమో చూడండి. మనకు మన మొబైల్ నంబర్లో 1 2 3 4 5 6 7 8 9 10 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 10 ప్లేసెస్లో ఒక్క నంబరే చివరిన మీకు ఈ నంబర్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కింద స్క్రోల్ అయిన నంబర్కి మీరు కాల్ చేయండి. ఇక్కడ మీ నంబర్లో చివరిలో 8 ఉంటే ఖచ్చితంగా చేయండి. మిగతా చోట్ల కూడా 8 కొన్ని చోట్ల రావద్దు. ఓన్లీ ఎస్పెషల్ ఈ వీడియో ఓన్లీ లాస్ట్ 8 వస్తే ఏం జరుగుతుంది అంటే మీ లైఫ్లో మీరు చేసే పనులన్నీ కూడా చాలా సక్రమంగానే మీకు అనిపిస్తుంటాయి, కానీ దీనికి సంబంధించిన మనీ అనేది రాదు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని మీ భార్యకి మీరు చెప్పెళ్తుంటారు, అదే ఈరోజు చాలా డబ్బు వస్తుంది, ఇట్లా వస్తుంది, అట్లా వస్తుందని ఎన్నో ప్లానింగ్ చేస్తుంటారు. మీరు చేసేది మంచి పనే, మీరు మంచి వాళ్ళే, మీరు చెడ్డ వాళ్ళు కాదు. కానీ ఈ నంబరు ఇక్కడ వస్తే మన పని స్లో అయిపోతుంది. ఈ పని స్లో కావడం వలన మనకు డబ్బు అనేది రాదు. మనకు ఎన్ని చెప్పండి, మీరు ఎంత గొడ్డు చాకరీ చేస్తుంటారు, కొంతమంది దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు, చాలా నిజాయితీ పరులు కూడా. కానీ సమస్య ఇక్కడే వస్తుంది. మీరు ప్రతిదీ కూడా ఓపెన్ అవ్వలేరు, గట్టిగా చెప్పలేరు. ఆ పని కాలేదంటే మనం మెల్లగా వచ్చేసేయడమే. ఇంత ఘోరాతి ఘోరమైన సమస్య వలన మనం ఇబ్బందులు పడుకుంటున్నాలి. దీని వలనే మనకు సమస్య అంతా కూడా వచ్చేస్తుంది. అందుకనే మీరు చేయాల్సిన పని ఒక్కటే అండి. మీ నంబర్లో ఎన్ని 8లు ఉన్నాయో చూసుకోండి. ఇంకొకటి నేను చెప్పే విషయం ఏంటంటే, మీ నంబర్లో 8 ఉన్న వ్యక్తి దీన్ని అసలు ఇట్లా 8 ఉంది, నీకు డబ్బు జరగట్లేదు, డబ్బు రావట్లేదు అని నేను చెప్తే వినకపోవడం కూడా చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే వినరు. వీళ్ళు ఒక శనికి సంబంధించిన వ్యక్తులు. 8 నంబర్ అంటే శని. ఎందుకు ఇక్కడ ఉంటే సమస్య వస్తుంది, డబ్బు ఎందుకు రావట్లేదంటే ఇది ఒక ఇంజిన్ నంబర్. మన మొబైల్ నంబర్లో 10వ స్థానంలో ఉండే నంబర్ ఏదైతే ఉందో ఇంజిన్ నంబర్.
ఈ ఇంజిన్ నంబర్ ఏం చేస్తుందంటే మనల్ని తీసుకెళ్తుంటుంది. ఇక్కడ మా మొబైల్ నంబర్లో మీరు చూసారో లేదో 6 నంబర్ ఉంది. 6 నంబర్ ఏంటి? మనీ నంబర్. ఈ మనీ నంబర్ ఉండడం వలన మనీతో పాటు మనం తీసుకెళ్తుంటుంది. ఈ 8 నంబర్ ఉండడం వలన మనల్ని ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగా స్లో చేసేసి ఆపివేస్తుంది. అందుకనే సమస్య అనేది ఇక్కడే మొదలవుతుంది. కాబట్టి ఈ 8 నంబర్ లేకుండా చూసుకోండి. త్వరగా మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్రెండ్స్ అయినా అన్నదమ్ములైనా ఎవరైనా సరే ఈ 8 ఉందేమో చూసుకోండి. వాళ్ళ లైఫ్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూసుకొని వాళ్ళకి ఒక మంచి దారి మీరు చూపించిన వాళ్ళు అవుతారు. 8 నంబర్ ఉంటే చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.